హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే కథను ప్రారంభించబోయే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయి. కొంచెం టైం తీసుకొని ఛానల్ చెక్ చేసి కథలు విన్నాక మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే ఇంకొంతమందికి రీచ్ అయ్యి అది నాకు హెల్ప్ అవుతుంది. అలాగే నేను ప్రజెంట్ చేసే విధానంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవ్వండి నాతోటి. ఓకేనా? ఇక కథలోనికి వస్తే, ఈ కథ రాసిన వారు డి కామేశ్వరి గారు. కథ పేరు ఇంటింటి కథ. నా మాటల్లో 6వ భాగం విందాం. అలాగే మిగిలిన 5 భాగాలు మన ఛానల్లో ఉన్నాయండి. అవి విన్నాక దీన్ని కంటిన్యూ చేయండి. ఆ వాతావరణం కమలని చూడంగానే రామారావు సగం బరువు తీరినట్లుగా ఫీల్ అయ్యాడు. తనకో దోవ దేవుడే చూపినట్లుగా సంతోషపడ్డాడు. నెల క్రితం స్టవ్కి చీరంటుకొని కాలి బూడిద అయింది భార్య. అప్పటి నుంచి ఈ నెల రోజులు 2 పసిపిల్లలతో యాతన పడుతున్నాడు. భార్యకి సవతి తల్లి, తనకి ఆదుకునే తల్లే లేదు. మిగతా వారికి ఎవరి సంసారాలు వారికే. పసిపిల్లల ఆలనా పాలనా చూసేవాళ్ళు లేక, డబ్బిచ్చిన మనుషులు దొరికినా సరిగ్గా చేయక అతను పడ్డ అవస్థ దేవుడికే ఎరుక. నెల సెలవు అయ్యి ఆఫీస్కెళితే పిల్లల్ని చూసే దిక్కెవరు, వాళ్ళ గతి ఏంటి అని రాత్రింబవళ్ళు బెంగతో దుఃఖంతో ఏడ్చాడు. ఎవరో బాలవిహార్ సంగతి చెప్పి అక్కడ చేర్చు అనగానే ప్రాణం లేచి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రక్షించారండి. ఆ మాత్రం మాట అనేవారు కూడా లేక పిల్లలకి దిక్కెవరు అని బెంగ పెట్టుకున్నాను. ఇక్కడ ఈ పిల్లల్ని, మిమ్మల్ని చూశాక నాకు నిశ్చింత కలిగింది. ఈ రోజు నుంచే నా పిల్లల్ని మీ చేతిలో పెడుతున్నాను. మీదే భారం. తల్లి లేని లోటు, తండ్రి ఉండి లేని లోటు వాళ్ళకు కనపడకుండా కాపాడారంటే మీ రుణం ఉంచుకోను. రేపొస్తాను. డబ్బు తీసుకొని వాళ్ళకి కావలసినవన్నీ తెస్తాను. ఇంట్లో చేసి పెట్టే దిక్కు లేదు. మా పాప మధ్యాహ్నం ఏం తింటుందో, మీరేం పెడతారో అంతా మీ ఇష్టం. ఇంత ఇవ్వండి అంటే ఇస్తాను. సమస్య భారం తెగిపోయిన వాళ్ళలాగా అతని మొహంలో దిగులుపోయింది. కళ్ళల్లోకి కాస్త జీవకళ వచ్చింది. అతన్ని చూస్తే కమలకి జాలి కలిగింది. భర్త పోతే భార్య బిడ్డల్ని ముష్టెత్తన్నా పెంచుకోగలదు. కానీ భార్య లేకపోతే ఆ మగవాడి గతి అంతే అనుకుంది. మర్నాడు వచ్చి పిల్లల్ని చేరుస్తాను అని చెప్పి సంతోషంగా వెళ్ళాడతను. అతన్ని చూస్తుంటే కమలకి ఎందుకో భర్త గుర్తొచ్చాడు. ఇతనిలో ఏవో ఆ పోలికలు ఎక్కడో ఉన్నాయి. చూడగానే చటుక్కున భర్త గుర్తుకొచ్చాడు. భర్త పోయి ఏణ్ణార్థమవుతోంది. తను ఇంచుమించు అప్పుడే అతన్ని మర్చిపోయింది. బతుకు పోరాటంలో పడిపోయి రాజీ పడింది పరిస్థితులతో. ఇంతేనా? ఇంకా బతుకంతా ఇలా తనది కాని పిల్లల్ని లాలిస్తూ ఆడిస్తూ మురిసిపోవాల్సిందేనా? వసంత్ అన్నట్లుగా ఎప్పుడో ఎవరో తనని చేసుకోవటానికి ముందుకు వస్తారా? ఎవరొస్తారు? ఈ కాలం ఆడపిల్లలకి ఒక పెళ్ళి గగనమవుతుంటే తనని, అందులో అన్నీ అంతంత మాత్రం ఉన్న తనని ఎవరు చేసుకుంటారు? కమల తెలియకుండానే నిట్టూర్చింది. ఆ రోజు ఆఫీసులో అందరికీ రతన్లాల్ బర్త్డే ఇన్విటేషన్స్ కార్డ్ పంపాడు ప్యూను. ప్రతి సంవత్సరం రతన్లాల్ జన్మదిన సందర్భంగా పెద్ద పార్టీ జరుగుతుంది. ఆ పార్టీకి ఆఫీస్ స్టాఫ్ అందరికీ ఆహ్వానం వెళ్తుంది. ప్రతి సంవత్సరం స్టాఫ్ అందరూ తలో 10, 15 వేసుకొని ఖరీదైన బహుమతి కొని తీసుకెళ్లి పార్టీలో సుష్టుగా తినొస్తారు. బంజారా హిల్స్లో పెద్ద భవంతి. అంతా రంగురంగుల దీపాలతో, బెలూన్స్తో అలంకరించుతారు. పెద్ద గార్డెన్లో సోఫాలు, టేబుల్స్ వేస్తారు. ఆ రోజు పెద్ద హోటల్కి ఆర్డర్ ఇస్తారు. ఆ బేరర్లే వచ్చి సర్వ్ చేస్తారు. స్టీరియోలోంచి అద్భుతమైన ఇంగ్లీష్ సంగీతం వినిపిస్తూ ఉంటే రకరకాల కారుల్లోంచి రంగురంగుల దుస్తులతో అందంగా, ఆధునికంగా ఫ్యాషన్ పెరేడ్కి వచ్చినట్లుగా వస్తారు స్త్రీలు, పురుషులు. కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ ఎవరికి ఏం కావలిస్తే అవి దొరుకుతాయి. మంత్రులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, కంపెనీల వాళ్ళ నుంచి సినిమా తారల వరకు ఆ పార్టీకి వస్తారు. అలాంటి పార్టీలు ఏ సినిమాల్లోనో తప్ప చూడలేని ఆఫీస్ స్టాఫ్ ఆ పార్టీ జరుగుతూ ఉన్నంతసేపు ఏ ఇంద్రలోకంలో ఉన్నట్లుగా ఆ హడావుడి, ఆ ఆనందం అంతా వింతగా చూస్తారు. ప్రతి సంవత్సరం రతన్లాల్ బర్త్డే కోసం ఎంతో ఉత్సాహంతో చూస్తూ ఉంటారు అంతా. వసంత కొత్తగా చేరిందేమో కదా. ఈ సంగతి తెలియక ప్యూన్ ఇచ్చింది తీసి ఆరాటంగా చదివింది. బాస్ పుట్టినరోజు, తనకి ఆహ్వానం. ఒక్కసారి వసంతకి గాల్లో తేలిపోయినట్లయింది. ఇన్నాళ్లకి తాను ఎదురు చూసింది ఒక్కటన్నా జరుగుతోంది.
బాస్ పుట్టినరోజు పెద్ద పార్టీ చక్కగా అలంకరించుకొని వెళ్తుంది. బాస్ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. తర్వాత తనని అతిథులని ఆహ్వానించమంటాడు గుమ్మం దగ్గర నుంచొని. అతిథులందరినీ పలకరిస్తూ పలహారాలు చేశారో లేదో చూడమంటాడు. అన్నింటా తానే అయి చలాకీగా స్మార్ట్గా తిరిగే ఈ అమ్మాయి ఎవరా అని ఒకరినొకరు అడుగుతూ ఉంటారు. ప్రతిదానికి బాస్ 10 సార్లు తననొచ్చి పిలిచి ఏదో అడుగుతూ ఉంటాడు. ఆఖరికి పార్టీ ముగుస్తుంది. తిరిగి తిరిగి అలసిపోయి సొలసిపోయి తోటకూర కాళ్ళ వాలిపోతుంది తను. అలసిన కళ్ళు తెరవటానికి ఇష్టముండదు. వసంత, సారీ, మీకు ట్రబుల్ ఇచ్చాను. పార్టీకి పిలిచి చాకిరీ చేయించాను. మీరెంతో హెల్ప్ఫుల్గా ఉన్నారు. మీరు రాకపోతే అంతే, ఒక్కడనే చూసుకోలేక ఇబ్బంది పడేవాణ్ణి. మీలా చలాకీగా స్మార్ట్గా ఉండే అమ్మాయి నాకు స్టెనోగా వస్తుందని అంతా అసూయపడుతున్నారు. కమాన్ రండి, మిమ్మల్ని కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అరే, ఇంతకీ నువ్వేం తినలేదా అంటూ స్వయంగా ప్లేట్లు తీసుకొచ్చి తినే వరకు వదలడు. మరి మీరు ఏం తినలేదుగా అంటుంది తను. అవును, ఇంతసేపు ఆకలే తెలియలేదు అంటూ చనువుగా ఆమె ప్లేట్లోనివి తీసుకుంటాడు. తినడం అయ్యాక ప్యూన్ని పిలిచి స్వీట్లని ప్యాక్ చేసి తెమ్మంటాడు. అమ్మ, నాన్నగారు వాళ్ళకివ్వండి అంటూ పెద్ద ప్యాకెట్టు కారులో పెట్టిస్తాడు. కారులో అతని పక్కన కూర్చొని పోతూ ఉంటే ఆ చల్లటి గాలి, పక్కన అతని సాంగత్యం, అతని నుంచి వచ్చే విదేశీ పరిమళాలు అన్నీ ఆమెని మైమరుపులో పడేసేస్తాయి. సారీ డియర్, నిన్ను శ్రమ పెట్టాను అని నాలుగు కొరుక్కుని, సారీ, నోరు జారింది, ఏమనుకోకండి అని నొచ్చుకుంటాడు. నోనో, ఎంత బాగుంది మీరెలా అంటే వణుకుతున్న గొంతుతో అంది. నీకు కోపం వస్తుందనుకున్నాను, నా అతి చనువు. రియల్లీ, మనం ఇన్నాళ్ళు అనవసరంగా వేస్ట్ చేశాం వసు అంటూ భుజం చుట్టూ చేయి వేస్తాడు. పులకించిపోతుంది. ఆ చెయ్యి మీద తల అంచి ఐ లవ్ యూ సార్ అంటుంది. సార్, వాట్ ఈస్ దిస్? నగ్నంగా బాస్ అనే అనుకుంటున్నావా? వసు, టెల్ మీ డార్లింగ్, టెల్ మీ రతన్ అంటూ తన భుజం చుట్టూ వేసిన చేతితో ఆమెని మరింత దగ్గరగా లాక్కుంటాడు. తను అతని భుజాల మీద తల అంచి చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోతుంది. ఓ వసంతాదేవి గారు, ఏ లోకంలో ఉన్నారు మీరు? లంచ్ అవర్లో వసంత కనిపించగా పిలవటానికి వచ్చిన ఫాతిమా 2 సార్లు పిలిచి పలకపోయేసరికి చెవి దగ్గర గట్టిగా అరిచింది. వసంత ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. ఏంటంత ఆలోచన? బాస్ పుట్టినరోజు పార్టీకి ఏ చీర కట్టుకోవాలా అనా అంది నవ్వుతూ ఫాతిమా. అరే, తనకలా తెలిసింది బాస్ పుట్టినరోజని? లోపల అనుకున్న మాట పైకి అడిగేసరికి, వసంత, నీకెలా తెలుసు బాస్ పుట్టినరోజని? ఫాతిమా వింతగా చూసి, ఎలా తెలియటం ఏంటి? ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చారుగా అందరికీ. నీకు ఇచ్చారుగా అంది. వసంత తెల్లబోయింది. అందరికీ ఇచ్చారా? అపనమ్మకంగా అంది. ఫాతిమా వసంత ముఖ కవళికలు చూసి పక్కున నవ్వేసింది. లేకపోతే నీ ఒక్కరితికే స్పెషల్గా బాస్ ఆహ్వానం పంపాడనుకున్నావా? అబ్బా, ఎంత ఆశ! ఎంత బాస్ పర్సనల్ స్టెనో అయినా అంత ఆశ. పాపం అమ్మాయి గారు కళ్ళకంటున్నారు నేను వచ్చేసరికి. సారీ డార్లింగ్, మేమందరం పానకల్లో పుడకల్లా అక్కడ తప్పం అంటూ ఆట పట్టించింది. ఫాతిమా మాటలకి పైకి నవ్విన వసంత హృదయం ఏదో ఆశాభంగంతో చిన్నపోయింది. అందరినీ పిలిచారు, తనని పిలిచారు. స్టాఫ్ అందరితో పాటు తనకి ఓ కార్డు ఇచ్చారు. తన ప్రత్యేకత ఏముంది? కనీసం బాస్ కూడా ఇవ్వలేదు, చెప్పలేదు. ప్యూన్ చేత పంపారు. ఏదో అవమానం అనిపించింది. అదేంటి, అతనేం మమ్మల్ని పిలవలేదు, చెప్పలేదు, ప్యూన్ ఇస్తే వెళ్తామా? బాస్ ఎప్పుడో చెప్పేశాడు తన బర్త్డే పార్టీకి ప్రతిసారి రావాలని. అప్పటినుంచి అలవాటుగా వెళ్తాం. అందరూ వెళ్తారా? ప్యూన్ నుంచి మేనేజర్ వరకు మొత్తం స్టాఫ్ అంతా వెళ్తాం. ఏం, నీవు రావా? అందరం కలిసి సాయంత్రం 6 గంటలకి ఇక్కడ కలిసి ఆఫీస్ వ్యాన్లోనే వెళ్తాం ప్రతిసారి. ఏం చీర కట్టుకుంటావు? సాయంత్రం మంచి చీర కట్టుకొని బాగా తయారవు, భలే బాగుంటుంది పార్టీ. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. అబ్బా, చూడాలి ఎన్ని రకాల ఫ్యాషన్స్ కనిపిస్తాయో తెలుసా? మనం అంతలా ఎలాగూ తయారు కాలేం, కానీ ఈ ఒక్కరోజైనా జిడ్డు మొహాలు ఓడకుండా స్మార్ట్గా తయారవ్వాలి. సాయంత్రం ఇవాళ ఓ గంట ముందు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తయారై 6 గంటలకల్లా ఉండాలి ఇక్కడ. భలే పార్టీలే, ఎన్ని పెడతారో తెలుసా తినటానికి? ఫాతిమా టిఫిన్ తింటూ ఉన్నంతసేపు ఆ పార్టీ గురించి ఎక్సైట్ అవుతూ ఎన్నో చెప్పింది. వసంత మౌనంగా వింది. కార్డు అందుకున్నప్పుడు ఉత్సాహం పోయింది. బాస్ ఏమంటాడో చూడాలి. అప్పుడన్నా బాగా పలకరించి అందరికీ పరిచయం చేసి తనకి ఏమన్నా పని అప్పగిస్తాడేమో చూడాలి అనుకుంది. 4 గంటలకల్లా ఆఫీసు వదిలి 4:30 కల్లా ఇల్లు చేరి
తీరిగ్గా శ్రద్ధగా ముస్తాబైంది. ఉన్న వాటిల్లోకెల్లా మంచిది 2-3 నెలల డబ్బు దాచుకొనుక్కున్న బెనారస్ ఆర్గెండా లేత నీలం చీర రంగుకి ముదురు నీలం రంగు బోర్డర్, లేత నీలం జాకెట్టు, నీలం బొట్టు, పెదాలకి లైట్ షేడ్ లిప్స్టిక్, చెవులకి బజార్లో కొనుక్కున్న నీలం టాప్స్, మెడలో నీలం లాకెట్ గొలుసు, ఉన్నంతలో స్మార్ట్గా తయారై తనను తాను అద్దంలో చూసి అసంతృప్తి పడింది. కూతురు ముస్తాబు గమనించి, ఎక్కడికే అంత ముస్తాబు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అంది కాంతమ్మ. మా బాస్ పుట్టినరోజు పార్టీకి పిలిచారు అంది ముక్తసరిగా. కాలేజీ నుంచి వచ్చిన మాలతి, అంటే కథ 3వ రీలుకి వచ్చిందన్నమాట. పుట్టినరోజు పార్టీ కారులో దింపటం, అసలు కథ ఇక్కడి నుంచే ఆరంభం అంది చిలిపిగా నవ్వుతూ. వసంత కావాలనే, నేనొక్కరితోనే కానే వెర్రిమొహమా, మా స్టాఫ్ అంతా వస్తున్నారు అని చెప్పాలి అనిపించలేదు. కనీసం ఊహల్లోనైనా తనని చూసి దాన్ని అసూయపడిని చెప్పి చులకనవటం ఎందుకు అనుకుంది. 6 గంటలకల్లా అంతా బిలబిలమంటూ వ్యాన్ ఎక్కి బయలుదేరారు. ప్రతి వాళ్ళు చక్కగా తయారయ్యారు. అందరి మొహాలు ఏదో ఆట విడుపు దొరికినట్లు కళకళలాడుతున్నాయి. అంతా చేరేసరికి చీకటి పడుతుంది. ఆ చీకట్లో నక్షత్రాల్లా 100ల కొద్దీ బల్బులు మెరిసిపోతున్నాయి. కొన్ని కార్లు అప్పటికే బారులు తీరున్నాయి. లోపల కొందరు జనం అప్పుడే వచ్చారు. అబ్బా ఏమిల్లు! వసంత దూరం నుంచే చూసి అనుకుంది. రతన్ లాల్ గ్రే కలర్ సూట్లో మెరిసిపోతున్నాడు. అతని మెడలో పెద్ద పూలదండ ఉంది. పక్కన టేబుల్ మీద ఎన్నో పూల రకాలు ప్రజెంట్లు ఉన్నాయి. వచ్చిన అందరూ పూల గుత్తో ప్రజెంటో అందించి విష్ చేస్తున్నారు. రతన్ లాల్ అందరినీ సవినయంగా పలకరించుతున్నాడు. పలకరింపులయ్యాక ఎవరో వాళ్ళని కుర్చీల దగ్గర తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు. ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసి కట్టుగా తాము కొన్న వెండి ఫిలిగ్రీ రథం ప్యాకెట్టు సంయుక్తంగా అందిస్తూ అభినందనలు చెప్పారు. ఓ మెనీ థ్యాంక్స్, అంతా వచ్చారా? ప్లీజ్ నో ఫార్మాలిటీస్, అంతా పలహారాలు చేసి వెళ్ళండి అంటూనే ఇంకెవరో ఖరీదైన జంట రాగానే పలకరించడంలో మునిగిపోయాడు. అంతా కలిసి మళ్ళీ అక్కడి నుంచి కదిలి సోఫాలోకి దూరంగా వేసిన కుర్చీల వైపు వెళ్ళి కూర్చున్నారు. ల్యాన్లో పెద్ద పెద్ద వాళ్ళంతా సోఫాల్లో కూర్చుంటున్నారు. కొందరు నిల్చొని షోక్గా డ్రింక్స్ సిప్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. చీకటి పడిన కొద్దీ జనం ఎక్కువగా రాసాగారు. చీకట్లో ఇంద్రభవనంలాగా వెలిగిపోతున్న భవనం, తోట, ఫౌంటైన్స్, అందులో దేవతల్లా మెరిసే ఫ్యాషనబుల్ లేడీస్ని అందరినీ వింతగా కుతూహలంగా చూడసాగింది వసంత. ఆమె దృష్టి అంతా రతన్లాల్ వైపే ఉంది. అతను ఏ ఆడవాళ్లతో ఎలా మాట్లాడుతున్నాడో, ఎంత అందమైన ఆడవాళ్లు అతన్ని పలకరించుతున్నారు. మరికొందరు భుజం చుట్టూ చెయ్యేసి నుదురు మీదో బుగ్గ మీదో ముద్దు పెట్టి అభినందనలు చెప్తున్నారు. అతనెంత స్మార్ట్గా అందంగా ఉన్నాడో చూస్తుంటే ఆమెలో ఏదో అశాంతి, అసూయ కలిగింది. పుట్టినరోజే ఇంత ఘనంగా చేస్తుంటే పెళ్ళి ఎంత బాగా అవుతుందో, ఆ పెళ్లి కూతురు ఎంత అదృష్టవంతురాలో. ఆ అదృష్టవంతురాలు ఎవరో, తనలా కాగలిగే ఆశ ఉందా? ఏంటలా చూస్తున్నావు? మొదటిసారి నేను ఇలాగే వెర్రిమొహం వేసుకొని చూశాను. ఇప్పుడు అలవాటైపోయిందిలే, తిను అంది ఫాతిమా. బేరర్లు అందరికీ తలో ప్లేటు అందిస్తున్నారు. ఎన్నో రకాలు, కొన్ని రుచి చూడనివి, పేరు తెలియనివి కూడా ఉన్నాయి. ఆఖర్న ఐస్ క్రీం. కడుపు నిండింది కానీ ఆమె మనస్సంతా వెలితైపోయింది. అనుకున్నది, ఆశించినది ఒక్కటి అవ్వలేదు. రతన్ లాల్ తనని అస్సలు చూడలేదు. ఇంత అందంగా శ్రద్ధగా అలంకరించుకుని వస్తే కన్నెత్తి చూడలేదు. పలకరించడం మాట దేవుడెరుగు. ఇంతమంది ఫ్యాషనబుల్ అందాల రాసుల మధ్య తను తేలిపోతుంది. ఏ ప్రత్యేకత లేనట్లుగా నీరసంగా నిరుత్సాహంగా కూర్చుంది. వెళ్ళేటప్పుడు మళ్ళీ అంతా గుంపుగా వెళ్ళి నమస్కారం చేసి సెలవు తీసుకున్నారు. మేనేజర్తో కరచాలనం చేసి జనాంతికంగా థ్యాంక్స్ ఫర్ కమింగ్, అంతా పలహారం చేశారా అన్నాడు మొక్కుబడిగా రతన్ లాల్. అంతా గొర్రెల మందలాగా తలూపి బయటపడి వ్యాన్ ఎక్కారు. అదేమో వెళ్ళేటప్పుడు అంత ఉత్సాహంగా ఎగురుకుంటూ వెళ్ళావు, మొహం వాడిపోయిందేం అంది తల్లి. పాపం రాజశేఖరం కారులో లిఫ్ట్ ఇచ్చినట్టు లేడమ్మా అంది మాలతి ఉడికిస్తూ. ఆ మాటకి ఇంకోసారైతే దెబ్బలాడేదేమో కానీ ఇప్పుడు వసంత గుండెల్లో సన్నని నొప్పి, నిరాశతో వచ్చిన ఆ బాధ, ఏదో అవమానంతో ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది. చీకటి చాటున చప్పున కళ్ళు తుడుచుకుంది వసంత. ఏమండి, పిల్లలు ఏడ్చారా అండి? అల్లరేమన్నా పెట్టారా? ఆఫీస్ నుంచి పిల్లలు తీసుకెళ్ళటానికి వచ్చిన రామారావు మొదటి రోజు ఆరాటంగా అడిగాడు. అస్సలు ఏడవలేదు. మీ పాప కరుణ చక్కగా ఆడుకుంది. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడుకోవటానికి ఎవ్వరూ లేరేమో. ఈరోజు చాలా సరదాగా ఆడుకుంది. బాబుదేముంది, పాలు పడితే చాలు అంది కమల నవ్వుతూ పిల్లల్ని అందించింది. థ్యాంక్ గాడ్,
ఒకటే వర్రి. బోధరేషన్ తప్పించారు అన్నాడు రామారావు. ఇప్పుడు ఇంటికెళ్ళాక ఎవరు చూస్తారండి ఇంట్లో వంట అది? అనవసరంగా అతని విషయాల్లో ఎక్కువగా కల్పించుకుంటున్నాము ఏమో అన్న బెరుకుతో ఆగిపోయింది. అతను నిశాతంగా, ఎవరు చూస్తారండి? అన్నీ నేనే చూసుకోవాలి, వండుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. రాత్రంతా బాబు ఎన్నోసార్లు లేస్తూనే ఉంటాడు. పగలు ఆఫీసు, రాత్రి సరిగ్గా నిద్ర ఉండదు. ఇక అడక్కండి నా అవస్థలు దీనంగా అన్నాడతను. సరళ బదులు నేను పోతే బాగుండేది అనిపిస్తుంది. ఈ పిల్లలు ఎప్పటికి పెద్దవాళ్ళు అవుతారో, ఎలా అవుతారో తనలో తాను అనుకున్నట్టు అన్నాడు. కమల జాలిగా చూసింది. అంతకంటే తనేం చేయగలదు అనుకుంది నిట్టూర్చి. పాపం, తల్లిలేని పిల్లలని వాళ్ళిద్దరినీ మరింత ఆదరంగా చూస్తుంది. కరుణ అయితే ఒక్క నిమిషం వదిలేది కాదు. ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల్ని దింపిపోతున్నారు కానీ రామారావు స్థితి అతనంటే జాలితో తనకు తెలియకుండానే అతనంటే అభిమానం కలిగింది కమలకి. ఓ రోజు సాయంత్రం 6 రామారావు ఆఫీస్ నుంచి వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళలేదు. మిగతా పిల్లలంతా వెళ్ళిపోయారు. చీకటి పడసాగింది. రామారావుకి పిల్లల్ని అప్పగించందే ఎలా వెళ్ళేది? ఆయా ముందే వెళ్ళిపోయింది. రజియా బేగంకి ఆ రోజు జ్వరంతో రాలేదు. కమల ఆందోళనగా ఏం చెయ్యాలో అర్థం కాక అటూ ఇటూ తిరిగింది. తన బస్సు వెళ్ళిపోయి ఉంటుంది. రిక్షాలో వెళ్ళాలి. ఈ పిల్లల్ని అప్పగిస్తే గానీ తను వెళ్ళలేదు. అతనేమయ్యాడు? ఎందుకు రాలేదు? ఎవరిని అడగటం? ఫోన్ చేస్తే ఎక్కడి నుంచి చేయటం? ఈ పిల్లల్ని ఒంటరిగా వదిలి ఎలా వెళ్తుంది? ఆలోచనలతో ఆందోళనతో సతమతమవుతూ ఉండగా 6:30కి చెమటలు కక్కుకుంటూ ఉరుకులు పరుగులతో వచ్చాడు. సారీ అండి, వెరీ సారీ. ఆఫీసర్ ఏదో అర్జెంట్ పని కలిగించాడు వచ్చేస్తుంటే. పూర్తి చేసి వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది. ఇంకో బస్సు కోసం వెయిట్ చేసి దొరక్క రిక్షాలో వచ్చాను. మీకు నా నుంచి ఆలస్యం అయిపోయింది, క్షమించండి. నొచ్చుకుంటూ అదే పనిగా క్షమాపణ చెప్తున్న రామారావును చూసి చిన్నగా నవ్వింది కమల. పర్వాలేదులేండి ఒక్క పూటకి. కానీ మీరెందుకు రాలేదా అని కంగారు పడ్డాను అంతే. పిల్లల్ని అందించి తాళం వేసి అతనితో బయలుదేరింది. మీరు ఎలా వెళ్తారు? బస్సు దొరుకుతుందా ఇప్పుడు? లేదింకా, బస్సు కోసం చూడను, రిక్షాలో వెళ్ళిపోతాను అంది కమల. ఇద్దరూ రిక్షా కోసం చూస్తూ నడవసాగారు. పర్లాంగు దూరం నడిచినా కూడా ఏ ఖాళీ రిక్షా కనిపించలేదు. మనకు అవసరం వచ్చిన రోజే ఏదీ కనపడదు. పదండి మా ఇంటికి వెళదాం. కాఫీ తాగే లోపల రిక్షా కానీ ఆటో కానీ తెస్తా అన్నాడు రామారావు. ఏమిటి, మీ ఇల్లు ఇక్కడేనా? తెలీదే నాకు అంది కమల ఆశ్చర్యంగా. దగ్గర కనుకే పిల్లల్ని వదలటానికి సులువైంది. ఇది మరో చోట అయితే ఇంకే ఇబ్బంది అయ్యేదో. రండి, ఈ సందులోనే అన్నాడు రామారావు. వద్దండి, రాత్రి అయింది, ఇంటికెళ్ళాలి, ఇంకోసారి వస్తాను అంది కమల సందేహిస్తూ. పర్వాలేదు, ఒక్క క్షణం కూర్చుంటే రిక్షా తెస్తాను. చుట్టుపక్కల ఏం కనపడటం లేదు. ఒక్కరూ ఎలా వెళ్తారు? నా మూలంగా ఆలస్యమైంది కనుక మిమ్మల్ని పంపే బాధ్యత నాదే అన్నాడు. ఇంకా కాదనలేక అతని వెంట నడిచింది. సందులో 4వ ఇంటి ముందు ఆగి చేతిలో బాబుని కమలకి అందించి తాళం తీశాడు. 2 గదులు, వంటిల్లు, ముందుకి చిన్న గ్రిల్స్ ఉన్న వరండా, ముచ్చటగా ఉన్న చిన్న ఇల్లు. కానీ ఆడలేని ఇల్లని తాళం తీయగానే ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్న బట్టలు, పుస్తకాలు, బొమ్మలు, గిన్నెలు తెలిపాయి. అతను కాస్త బిడియపడుతూ, చూశారా, ఇల్లాలు లేని ఇల్లు అడవిలా ఉంటుంది అంటే నమ్మేవాణ్ణి కాదు ఎవరన్నా చెప్తే. ఇప్పుడు అర్థమైంది అన్నాడు. పాపం, ఈ మానవుడు ఆఫీసులో చాకరీ చేసి వచ్చి ఇప్పుడు ఇంటికి వచ్చి అన్నీ వండాలి, పిల్లలకి పెట్టి నిద్రపుచ్చాలి. ఎంత అవస్థపడుతున్నాడో. ప్లీజ్ కూర్చోండి, కాఫీ చేస్తాను, బ్రూ ఉంది కలుపుతాను. వద్దండి, అసలు మీరే అవస్థపడుతుంటే నాకు ఈ మర్యాదలు ఎందుకు? అలా కాదు, మొదటిసారి వచ్చారు, నా కోసం ఎలాగో చేసుకుంటాను, ఒక్క నిమిషం అంటూనే వంటింట్లోకి వెళ్ళాడు. అయితే ఉండండి, నేనే చేస్తాను అంటూ చనువుగా వంటింట్లోకి వెళ్ళింది కమల. పాప కమల ఇంట్లో తిరుగుతుంటే సంతోషంగా కమలని అంటిపెట్టుకునే సంబరంగా తిరిగింది. బాబుని పడుకోబెట్టి ఇంట్లో గుడ్డలు, పుస్తకాలు సర్దాలి అని వ్యర్థ ప్రయత్నం చేశాడు రామారావు. కమల కప్పుల్లో కాఫీ పోసి తెచ్చింది. రామారావు డబ్బాలో బిస్కెట్లు తీసి ప్లేట్లో పెట్టి పట్టుకొచ్చాడు. అన్ని పనులు మీరే చేసుకుంటున్నారా? పని మనిషి అన్నా ఉందా? రక్షించి ఆదెమ్మ దయతలచి చేస్తుండబట్టి బతికిపోతున్నాను. పిల్లలకి నీళ్లు, అంట్లు, ఇల్లు ఉడ్చి, బట్టలు ఉతికి, కూరలు తరిగి, వంటిల్లు కడిగి ఏదో ఉన్నంతసేపు కాస్త సాయం చేస్తుంది. జీతం ఎక్కువ ఇస్తున్నాను అన్నాడు. అతను కాఫీ కప్పు కింద పెట్టి, నేను వెళ్ళి ఆటో తెస్తాను, రిక్షా అయితే చాలా ఆలస్యం అవుతుంది అంటూ వెళ్ళి 10 నిమిషాల్లో ఆటో తెచ్చాడు.
రామారావుకి థ్యాంక్స్ చెప్పి ఆటోలో ఇంటికి వెళ్తుంటే తనలో మార్పుకి తనే ఆశ్చర్యపోయింది. ఈ ఉద్యోగం తనకి ఎంత చొరవ ధైర్యాన్నిచ్చాయి. ఇలా ఒక మగవాడితో మాట్లాడటం, అతని ఇంటికి వెళ్ళటం, ఓ ఆటోలో ధైర్యంగా వెళ్ళటం వసంత ధర్మమా అని ఏదో కాలక్షేపం దొరికింది. లేకపోతే ఇంట్లో ఏమీ తోచక కొట్టుకుంటూ ఉండేదాన్ని అనుకుంది. అన్నయ్య, నీవు నాకు చిన్న సాయం చెయ్యాలి, చేస్తానని మాట ఇవ్వు అంది వసంత. ప్రసాద్ ఆఫీసులో ఉండగా వసంత ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చింది. చెల్లెలు ఇలా ఆఫీస్కు రావడంతో ఆశ్చర్యపోయాడు. ఆ అమ్మాయి ఎవరో ఏమిటో అడిగేలోపే వసంత అంది, ఏంటి, ఏం కావాలి? ఇలా ఆఫీస్కి వచ్చావెందుకు? ఇంటికి రాకపోయావా అన్నాడు ప్రసాద్ ఆశ్చర్యంగా. ఇంటి పని కాదు, ఆఫీస్ పనే, అందుకే ఇక్కడికి వచ్చాను అన్నయ్య. ఈ అమ్మాయి పేరు శాంతి, BA పాస్ అయింది. టైపు షార్ట్ హ్యాండ్ వచ్చు. మీ ఆఫీస్లో టైపిస్ట్ పోస్టు ఖాళీ అయింది కదా, ఆ పోస్ట్కి అడ్వర్టైజ్ చేశారంట కదా అన్నయ్య. ఈ అమ్మాయి పాప 3 ఏళ్లుగా ఉద్యోగానికి తిరుగుతున్నా దొరకలేదు. తండ్రి లేడు. ఫ్యామిలీని పోషించాల్సిన బాధ్యత ఈ అమ్మాయిదే. తల్లి పాపం వంటలు చేస్తూ రోజులు గడుపుతుందట. ఎలాగైనా ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇప్పించన్నయ్యా. అది నీ చేతిలోని పనే కదా అంది ఆశగా చూస్తూ వసంత. ప్రసాద్ ఆ అమ్మాయి వంక చూశాడు. చామన ఛాయగా పీలగా ఉంది. ఆ మొహంలో కళ్ళు ఒకటే కనిపిస్తున్నాయి. ఆ కళ్ళల్లో లోకంలో ఉండే దయంతా అక్కడే ఉన్నట్లుగా దైన్యంగా అతన్ని చూస్తున్నాయి. ఆ అమ్మాయి అతి సామాన్యంగా ఉంది. పై నుంచి కింద వరకు బీదరికం మొహంలో, దుస్తుల్లో అన్నింటా కనిపిస్తూనే ఉంది. అయినా ఆమె కళ్ళల్లో ఏదో ఉంది అనిపించింది ప్రసాద్కి. ఎవరీమా, నీ ఫ్రెండా? కాదన్నయ్యా, నేను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ వెళ్ళిన రోజు ఈమె వచ్చింది. ఉద్యోగం నాకొచ్చింది. అప్పటి నుంచి ఇంకా పాపం ఏమీ దొరకలేదంట. ఇవాళ ఉదయం బస్సులో కనిపించి దాన్ని గుర్తుపట్టి పలకరించింది. మాటల్లో ఇలా, నీ కంపెనీలో ఓ పోస్టు ఉంది, అప్లై చేశాను అంటే నాకు చటుక్కొని గుర్తుకు వచ్చింది అది మీ కంపెనీ అని. ప్లీజ్ ఎలాగైనా ఈమెకి ఆ ఉద్యోగం ఇప్పించన్నయ్యా. నిజంగా చాలా అవస్థల్లో ఉన్నారు. అసలు మా ఆఫీస్లో టైపిస్ట్ పోస్ట్ ఖాళీ ఉన్నట్లే నాకు తెలియదే. ఉండు అడుగుతాను అంటూ బెల్ కొట్టాడు. ప్యూన్ రాగానే శేషగిరి గారిని పిలువు అని. వెరీ ఫన్నీ. మా ఆఫీస్లో పోస్ట్కి వేకెన్సీ ఉన్నట్లు నాకు తెలియదు, కానీ మీ అందరికీ తెలిసింది అంటూ నవ్వాడు ప్రసాద్. నీవు చాలా చాలా పెద్దవాడివిగా, అందుకని ఈ ఆఫ్టర్ ఆల్ సంగతులు నీదాకా రావు మరి వసంత హాస్యంగా అంది. శాంతి చిరునవ్వు నవ్వి తలదించుకుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శేషగిరిరావు రాగానే విషయం అడిగాడు ప్రసాద్. అవును సార్, రేపు 16న ఇంటర్వ్యూ ఉంది 15 మందికి. ఇంటర్వ్యూ కాల్స్ వెళ్ళాయి అన్నాడు. ఆహా అలాగా, సరే తర్వాత మాట్లాడదాం అంటూ 2 కాఫీలు పంపించండి అన్నాడు ప్రసాద్. ఎయిర్ కండిషన్ రూమ్లో అన్నగారి దర్జా హోదా చూసి ఓ పక్క గర్వం, అసూయ కలిగాయి వసంతకి. అతను వెళ్ళగానే, ఏమ్మా నీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చిందా అన్నాడు. లేదండి, నేను అప్లై చేశాను అంది. సరే, ఆ సంగతి నేను చూస్తాలే. ఇంటర్వ్యూకి పిలుపొస్తుంది, ఆ రోజు రండి. మిగతాది ఆలోచిద్దాంలే. ఎంత ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా ఎవరినో ఫేవర్ చేసినట్లుంటే అనేక విమర్శలుంటాయి. రూల్స్ అండ్ రెగ్యులారిటీస్ పాటించాలి. అంచేత మీరు ఇంటర్వ్యూకి రండి. ఈలోగా నేను మా వాళ్లతో చెప్పి ఉంచుతాను అన్నాడు. ఆ మాత్రానికే శాంతి మొహంలో జీవకళ వచ్చింది. ఆ అమ్మాయి కళ్ళల్లో నీటిపొర కదిలింది. అది చూసి ప్రసాద్ మనస్సు ఆర్ద్రమైంది. తను నిరుద్యోగిగా ఉన్న రోజులు గుర్తుకు వచ్చి ఆ అమ్మాయికి ఎలాగైనా ఉద్యోగం వచ్చేట్లు చూడాలి అని నిర్ణయించుకున్నాడు. కాఫీ తాగి ఇద్దరూ లేచారు. శాంతి చేతులు జోడించి నమస్కారం చేసి, ఈ ఉద్యోగం ఇస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్, ఇంతకంటే ఏం చెప్పలేను అంది. వస్తామన్నయ్య, నీదే భారం అంది వసంత. ఇద్దరూ వెళ్ళాక అప్రయత్నంగానే నిట్టూర్చాడు. బీదరికం మనిషిని ఎంత కృంగతీస్తుంది. ఆ ఆర్థిక దుస్థితే తనని ఈనాడు ఇంత దుస్థితిలో పడేసింది. ఇదివరకు ఏమీ లేదని బాధ, ఇప్పుడుండి అనుభవించలేని దుస్థితి. ఆర్థికంగా ఎవరికి ఏమీ సహాయపడలేకపోయినా ఈ ఉద్యోగం ఇప్పించటం తనకు కష్టం లేదు, సులువుగా అని సహాయం చేయగలడు అనుకున్నాడు ప్రసాద్. కానీ ఇంత చిన్న విషయానికి కూడా అతనికి స్వతంత్రం లేదని, స్వాతంత్రం లత ఇవ్వదని అతను ఊహించలేదప్పుడు. ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూనే వెంకట్రావు గారు దూర్వాసావతారం ఎత్తి ఇంట్లోకి రాగానే, ఏడివాడు, ఆ వెధవ ఏడి, ఆ దరిద్రుణ్ణి ఇట్లా పిలువు అన్నారు. ఆవేశంతో ఎగిరిపడుతున్న గుండెలతో ఆయన మొహం ఎర్రబడింది. ఒళ్ళంతా చెమట పట్టింది. ప్రళయకాల రుద్రుళ్లాగా వచ్చిన భర్తను చూసి తెల్లబోయింది. కాంతమ్మ,
ఏంటండి ఏమైంది అంది బెదురుగా చూస్తూ. ముందా శంకర్ గాడిని ఇట్లా పిలు. ఇంట్లో లేడండి వాడు, కాలేజీ నుంచి వచ్చి ఎటో వెళ్ళాడు సంగతి తెలియక భయంగా అంది. హాహా, కాలేజీకి నీ కొడుకు చదువుకుంటానికి వెళ్ళటం లేదే, బజ్జీలు పకోడీలు అమ్ముకుంటానికి వెళ్తున్నాడే. కాలేజీల దగ్గర సినిమా హాళ్ళ దగ్గర బండి మీద పకోడీలు అమ్ముతున్నాడే నీ కొడుకు. నా పరువు మర్యాద అంత గంగలు కలిపేయటానికి పుట్టాడు ఈ విధవ. చదువుకోరా అని కాలేజీకి పంపిస్తే వీడు చేస్తున్న నిర్వాకం ఇది. ఆవేశంతో ఆయన మాట తడబడింది. మీకెలా తెలుసండి, మీరెక్కడ చూశారు? తెల్లబోయింది కాంతమ్మ. ఇవాళ ఆఫీస్ పని మీద జీప్లో సెక్రటరియేట్కి వెళుతుంటే గాంధీ మెడికల్ కాలేజ్ బయట వీడు మరో ఇద్దరు కలిసి బండి తోస్తూ కనిపించారే. అప్పుడు ఆపటానికి నా ఆఫీస్ వాళ్ళు ఇద్దరున్నారు. పరువు పోతుందని వెళ్ళిపోయాను. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి వాకపు చేశాను. అక్కడ స్టూడెంట్స్ ఇంకా ఇద్దరు ప్రొఫెసర్లు అంతా చెప్పారు. ఎవరో రోజు మధ్యాహ్నం బండి మీద రకరకాల పలహారాలు తెచ్చి అమ్ముతున్నారంట, కాలేజీ కుర్రాళ్ళంట అని చెప్పారు. తర్వాత వాడి కాలేజీకి వెళ్ళాను. టైం అయిపోయింది. ప్రిన్సిపల్ లెక్చరర్లు ఎవ్వరూ కనపడలేదు. ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ని అడిగాను. ఇంకెవరో ముగ్గురు వీడు కలిసి మొబైల్ క్యాంటీన్ పెడతారంట. ముందు బండి వ్యాపారం ప్రారంభించారంట. వీడి కర్మ కాలిపోను, నా కడుపున చెడబుట్టాడు. బజ్జీలమ్మి బతకాల్సిన కర్మ పట్టించానా వీడికి? నేనేం చదివించను అన్నానా? కనీసం డిగ్రీ వరకైనా చెప్పించనా? ఏ ఇబ్బందులు పడ్డా పిల్లల కోసమే కదా. ప్రసాద్ అలా చేతిలోని జారిపోయాడు. వీడిలా చదువు సంధ్యలు లేకుండా బజ్జీలు అమ్ముకుంటున్నాడు. ఆయన గొంతు పట్టుకుంది. కాంతమ్మ కలవరపడిపోయింది ఆయన చెప్పింది విని. భర్త వంక ఆందోళనగా చూసింది. అసలే గుండె జబ్బు మనిషి, అంత ఆవేశం పనికిరాదు అన్నారు డాక్టర్లు. ఈ సంఘటన ఆయన్ని దెబ్బతీసింది. మీరు ఊరుకోండి, గాబరా పడుతున్నాడు డాక్టరు. రానియండి, వాడి పని నేను చెప్తాను. మీరు ఆవేశపడ్డారంటే మళ్ళీ మొదటికొస్తుంది మీ పరిస్థితి. చదువుకోరా నాయనా అంటే వీడు చేస్తున్న నిర్వాకం ఇదా? వాడిని ఇంటికి రానియండి, అసలు సంగతేమిటో అడుగుదాం కాంతమ్మ ఆయన్ని సాంత్వనపరుస్తూ అంది. వంటింట్లో మాలతి కాంతమ్మ గుసగుసలాడుకుంటున్నారు. ఓరి వీడు అసాధ్యం కూలా, పట్టుమని 18 ఏళ్ళు లేవు, వీడిప్పటి నుంచి ఇలా తయారయ్యాడేంటి? కాంతమ్మ విస్తుపోయింది. అందుకే కాబోలు ఆ మధ్య కిలో మినప్పప్పుకి ఎన్ని ఇడ్డీలు అవుతాయి, శనగపిండి ఎంత, నూనె ఎంత, కాఫీకి బ్రూ చవక, డికాషన్ కాఫీ చవక, పంచదార ఓపెన్ మార్కెట్లో ఎంత అంటూ అడిగాడు. వీడికి ఇలాంటి విషయాల మీద ఇంత శ్రద్ధ ఏంటి చెప్పుమా అనుకున్నాను. వీడు చేస్తున్న నిర్వాకం ఇదా? రాని వాడి పని చెప్తా. ఎంత చదివినా ఉద్యోగాలు దొరకవు అనుకొని బిజినెస్ ఆరంభించినట్లున్నాడు. ఎప్పుడు వాడి దృష్టి డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని మీదే. మాలతి అంది. నన్ను అడిగితే వాడు చాలా తెలివైన పనే చేస్తున్నాడమ్మా. బిఏలు చదివి ఆపై ఉద్యోగాలు దొరక్క బాధపడే కంటే స్వంతంగా ఆరంభించటం మంచిదే. కొన్నాళ్ళు పోయాక వాడన్నట్లు మొబైల్ వ్యాన్ పెట్టుకుంటే బోలెడు ఆర్జించవచ్చు. అందరూ ఉద్యోగాలు ఎగబడితే ఎక్కడ దొరుకుతాయి అంది వసంత. ఈవిడ గారొకతే దేశాన్నంతా ఉద్ధరించినట్లు మాట్లాడుతుంది. వాడి దగ్గర ఆ మాటలను పనికొస్తాడింకా. కాంతమ్మ కోపంగా చూసింది వసంత వంక. మాటల్లో శంకర్ వచ్చాడు. ఇంట్లో జరుగుతున్న తెలియక ధీమాగా జోలు టకటకలాడించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఎంత భాగోతం జరగాలో జరిగిపోయింది. వెంకట్రావు కొట్టినంత పనిచేసి తిట్టి ఆయాసంతో వగరుస్తూ చతికిలపడ్డారు. కాంతమ్మ నెత్తి కొట్టుకుంటూ ఏడ్చింది. ముందు శంకర్ బెదిరిపోయి జవాబుకి సిద్ధపడలేడేమో నీళ్ళనమిలాడు. తర్వాత ఎలాగో తెలిసింది కదా, ఇంకా దాపరికం ఎందుకు అని ఎదురు తిరిగి జవాబిచ్చాడు. నేనేం కాని పని చేయలేదు. నా బతుకు తెరువు నేను చూసుకున్నాను. దొంగతనం చేశానా? కష్టపడి సంపాదిస్తున్నాను అని సమర్థించుకున్నాడు. నోరు ముయ్యరా అప్రాచ్యుడా. కష్టపడి సంపాదించడం అంటే ఇంటి పరువు ప్రతిష్ట అన్నీ వదిలి బజ్జీలమ్మటమంట్రా? వెంకట్రావు గారు మళ్ళీ పుంజుకున్నారు. ఏం పరువు తక్కువ అప్రతిష్ట పని అనుకుంటే ఊరు నిండా ఇన్ని హోటళ్ళు ఎలా వచ్చేవి? మనమంతా చక్కగా వెళ్ళి తింటాం. దానికేం పరువు తక్కువ లేదా? నోరు ముయ్యి. అది ఇది ఒకటా? హోటల్ పెట్టడం, బండి మీద అమ్ముకోవటం ఒకట్రా? అందరూ ముందే 5 స్టార్ హోటల్ కట్టేరు. నెమ్మదిగా పైకి వచ్చిన వాళ్లే అంతా. ఈనాడు పెద్ద హోటళ్ళు ఉన్నవాళ్లంతా ఒకప్పుడు చిన్న హోటళ్లతో ఆరంభించి ఉండవచ్చు. ఇనప కొలిమితో ఆరంభించాడు టాటా. ఇప్పుడు ఇండియాలో అందరికంటే గొప్పవాడయ్యాడు. మర్చిపోకండి. శంకర్ తలెగరేసన్నాడు. ఆహాహా, నీ చదువు ఇందుకు పనికొచ్చిందిరా బాబు. బేష్, నీ కొడుకు ప్రయోజకుడయ్యాడే. వాడి బతుకు తెరువు వాడే చూసుకున్నాడు. రేపు నీ కొడుకు తాత బిర్లాలను మించిపోతాడే ఈ బండి వ్యాపారంతో.
వెంకట్రావు గారు కొడుకు వాదన్ని మాటల్లో నెగ్గలేక హేళనగా అన్నారు. దరిద్రుడా, మీ నాన్నగారి పరువు ప్రతిష్ట ఏం కావాలనుకున్నావురా? రేపొద్దున్న నలుగురిలో అయినా తలెత్తుకుని తిరగాలా వద్దా? మీ అబ్బాయి బజ్జీలు అమ్ముతున్నాడని అంతా అడిగితే మొహం ఎక్కడ పెట్టుకోవాలరా? చదువుకోరా అంటే నీకు ఇదేం బుద్ధి? కాంతమ్మ ఆగ్రహం అవతలు దాటింది. నిండా మునిగాక చలేమిటన్న నిబ్బరం కనిపించింది శంకర్లో. అమ్మా, చదువు విజ్ఞానం కంటే ఒప్పుకుంటాను కానీ అది ఈ రోజుల్లో బతుకు తెరువుకి ఉపయోగపడటం లేదమ్మా. నాకస్సలు చదువు అంటదు. కష్టపడి ఎలాగో డిగ్రీ తెచ్చుకున్నా. మనలాంటి అనామకులకి ఉద్యోగం ఇచ్చే దాతలు లేరు. ఇచ్చినా వాళ్ళిచ్చే 4-5 వందలతో ఈ రోజుల్లో బతకలేం. బజ్జీలమ్మి వేలు సంపాదిస్తావా? వెంకట్రావు గారు గర్జించారు. ఎన్ని వేలు సంపాదించావురా ఇప్పటికీ? శంకర్ ఒక్క క్షణం తండ్రి వంక నిబ్బరంగా చూశాడు. నాన్నగారు, బజ్జీలమ్మి నెలకి ఒక్కొక్కళ్ళం నెలకి 200 సంపాదిస్తున్నాం. కొన్నాళ్ళు పోయాక మొబైల్ వ్యాన్ తిప్పుతాం. నలుగురం ఒక్కొక్కరం 1000 సంపాదిస్తాం. మేమంతా లెక్కలు వేశాంలే, అంతా ప్లాన్ చేశాం. కావలిస్తే చూడండి, ఈ 3 నెలల్లో నా చేతి ఖర్చులు పోను 500 పోస్టాఫీస్ సేవింగ్స్లో వేశాను అంటూ పాస్బుక్ తెచ్చి చూపాడు. డబ్బొకటేరా కావాల్సింది, పరువు వద్దురా? పాలమ్మి కూరలమ్మి సంపాదిస్తున్నారు. అలా అని అవన్నీ మనం చేయగలమా? మనకో స్థాయి అంటూ ఏడ్చింది కదా. పాస్బుక్ చూసి కాస్త తగ్గి వెంకట్రావు గారు కొడుకు నచ్చచెప్పే ప్రయత్నంలో అన్నారు. అందుకే మన మధ్యతరగతి సంసారాలు రాను రాను అధోగతికి పడుతున్నాయి. మిడిల్ క్లాస్ కాస్త లోయర్ క్లాస్కి దిగజారిపోవటానికి ఈ ఫాల్స్ ప్రెస్టేజ్ కారణం. ఏం చేసినా పరువో అంటూ ఏడుస్తాం. ఎవరేమనుకుంటారో అని భయం. మనలో చెయ్యాలని ఉన్నా కూడా ఎవరికో భయపడి ఇబ్బందులున్నా సహిస్తారు కానీ తెగించే ధైర్యం లేక పరిస్థితులకి లొంగి నానాటికి దిగజారిపోతున్న మనలాంటి వాళ్ళకి పరువు అన్న పదం వదిలిన నాడే ముక్తి మోక్షం వస్తాయి. సంపాదించేది ఒక్కడు, తినేది 10 మంది. నలుగురు 4 పనులు చేసుకుంటే హాయిగా బతకవచ్చు అన్నది మనకు తట్టదు. ఏం ఆఫీసులో చేసేదే ఉద్యోగమా? వసంత బయటికెళ్ళి 4 కాగితాలు టైపు కూడా సంపాదిస్తుంది. పెద్దక్కయ్య పిల్లల్ని ఆడించి సంపాదిస్తుంటే లేని నామోషి నేను బజ్జీలమ్మితే ఎందుకు ఉండాలి? శంకర్ జవాబు చెప్పమన్నట్లు నిలేశాడు. వెంకట్రావు గారు జవాబుకి గుటకలు మింగారు. కాంతమ్మ కొడుకు ఇంత పెద్దవాడయ్యాడా అని విస్తుపోయింది. అనరా అను, ఆడపిల్లల చేత కర్మకాలి ఉద్యోగం చేస్తున్నానని నీవు దెప్పరా? గతిలేక ఒప్పుకున్నాను. ఆ ప్రసాద్ అలా చేజారిపోయాడు. కనీసం నీవన్నా చదివి సంపాదించి కాస్త నేను రిటైర్ అయ్యే నాటికి అంది వస్తావనుకుంటే నీవిలా. ఆయన శంకర్ మాటలకి జవాబేం చెప్పాలో తెలియక నిస్సహాయంగా అన్నారు. నేను చదివి ఉద్యోగం చేస్తేనే మిమ్మల్ని ఆదుకుంటానా? రేపు మొబైల్ వ్యాన్ పెట్టి సంపాదిస్తే ఆదుకోనా? నేను చదివి ఉద్యోగం చేసి ఆ వచ్చే 4-5 వందలతో నేనేం తింటాను, మీకేం పెడతాను? అంతకంటే పెద్ద స్థాయిలో బతకాలనేదే నా కోరిక. ఎక్కువగా సంపాదించాలని తాపత్రయం ఆరిందలా మాట్లాడాడు శంకర్. ఈ ఇంటింటి కథకు ఇక్కడితో బ్రేక్ అండి. కథ ఇప్పటి వరకు విన్నారని అనుకుంటున్నాను. కమెంట్ సెక్షన్లో కథ గురించి కమెంట్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం, సరేనా?